సో ఇదే కీన్వా క్రాప్ హార్వెస్టింగ్ జరుగుతుంది ఇప్పుడు. ఆ, దీన్ని ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. క్రాప్ మెచ్యూరిటీ రీచ్ అయిందని ఎలా చెప్పాలంటే ఆ గ్రెయిన్ యూనిఫామ్ గా డ్రై అయ్యి ఇంకా నువ్వు ప్రెస్ చేస్తే ఇంకా హార్డ్ షెల్స్ లా ఉండాలి. షుడ్ నాట్ బి ఏబుల్ టు క్రష్ ఇట్ జస్ట్ విత్ ఫింగర్స్. ఇంకా మాయిశ్చర్ ఉండి లోపల కొంచెం స్టార్చీగా ఉంటే నువ్వు అలా ప్రెస్ చేసినప్పుడు డౌ లాగా బయటకు వస్తుంది. బట్ ఇప్పుడు ఇదంతా మెచ్యూరిటీ రీచ్ అయిపోయింది. సో ఇట్స్ వెరీ వెల్ డ్రైడ్. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద కీనోవా దట్ యూజువల్లీ బై ఇన్ స్టోర్స్. దీన్ని ఇప్పుడు స్వాతింగ్ చేసిన తర్వాత ఇలా రోస్ లో వేస్తారు. ఈ రోస్ ని మళ్ళీ కాంబైన్ పాస్ అవుతుంది దీని మీద ఇలాగా. ఇలా ఒకసారి కాంబైన్ పాస్ అయితే మళ్ళీ కాంబైన్ త్రూ పాస్ అయినప్పుడు ఈ స్టెమ్ స్టాక్స్ అన్ని ఫ్రెష్ అయిపోయి ఓన్లీ సీన్వా కీడ్ కలెక్ట్ చేసుకుంటుంది. దీన్ని ఎందుకు చేస్తారు అంటే డైరెక్ట్ గా కాంబైన్ చేయొచ్చు, కానీ క్వీన్వా అనీవెన్ గా మెచ్యూర్ అవుతుంది. మీకు ఒక ప్లాంట్ మెచ్యూరిటీ రీచ్ అయిపోవచ్చు, ఇంకో ప్లాంట్ అవ్వకపోవచ్చు. సో అది యూనిఫామ్ గా చేయడానికి దాన్ని పడేస్తే జస్ట్ ఇంకా సన్ డ్రై కి యూనిఫామ్ గా అవుతుంది. సో అందుకు ఇది. కాకపోతే స్వాతింగ్ చేసేటప్పుడు రెయిన్ లేకుండా చూసుకోవాలి. స్వాతింగ్ చేసిన తర్వాత రెయిన్ పడితే ఆ మాయిశ్చర్ చాలా డ్యామేజ్ చేస్తుంది క్వాలిటీని. సో యూ షుడ్ మేక్ షూర్ దెర్ ఇస్ నో రెయిన్ ఇన్ ద ఫోర్కాస్ట్. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత హైట్ లో ఆల్మోస్ట్ నీ హైట్ ఉన్నాయి స్టాక్స్, ఎందుకు కింద వరకు కట్ చేయరు ఎందుకు అనుకోవచ్చు. అది కట్ చేస్తే మళ్ళీ కాంబైన్ నుంచి పాస్ అయినప్పుడు నీకు సీడ్ లో డెబ్రిస్ ఎక్కువ అవుతుంది, ట్రాష్ ఎక్కువ అవుతుంది. సో దాన్ని మేనేజ్ చేయడానికి వీలైనంత వరకు కొంచెం పైకి కట్ చేస్తారు. దీని తర్వాత మళ్ళీ జస్ట్ సాయిల్ టిల్ చేస్తారు.